పైసలు లేకపోతే మనం బాడీ బిల్డింగ్ చేయలేమా? స్టెరాయిడ్స్ యూజ్ చేయకపోతే మనం బాడీ బిల్డింగ్ చేయలేమా? సో ఈ రోజు వీడియోలో ఇదే టాపిక్. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొబ్బరి చెట్టు కనబడుతుంటది మనకు. కొబ్బరి చెట్టు జనాలందరూ కొబ్బరి చెట్టు కనబడుతుంటది. కాకపోతే భూమిలో దాని రూట్స్ చెట్టు కంటే స్ట్రాంగ్ గా డీప్ గా ఉంటాయి. మనకు వేర్లు కనబడవు, చెట్టు వేర్లు కనబడవు, చెట్టే కనబడుతుంటది. బాడీ బిల్డింగ్ లో కూడా అంతే. గ్లామరస్ బాడీ కనబడుతుంటది. అరే ఏం బాడీ రా అని జనాలకు బాడీ కనబడుతుంటది. కాకపోతే దాని వెనుకుండే సాక్రిఫైజెస్, హార్డ్ వర్క్, సైడ్ ఎఫెక్ట్స్, మనీ ఇవి కనబడవు. సో ఈ వీడియోలో ఈ టాపిక్ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్, పైసలు లేకపోతే బాడీ బిల్డింగ్ చేయలేమా? పైసలు లేకపోతే బాడీ బిల్డింగ్ చేయలేమా అనే దానికి మీకు ప్రాపర్ గా ఫిట్నెస్ కి బాడీ బిల్డింగ్ కి డిఫరెన్స్ తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నార్మల్ మీరు ఫిట్నెస్ కోసం జిమ్ కోతుర్రు, బిగినర్ కావచ్చు లేదా ఎప్పటి నుంచో జిమ్ చేస్తుర్రు. మీకు మా అంటే ఏం ఖర్చు ఉంటుంది? జిమ్ ఫీజు ఉంటుంది, హెల్తీ డైట్ ఖర్చు ఉంటుంది, సప్లిమెంట్స్ వాడితే సప్లిమెంట్స్ ఖర్చు ఉంటుంది, ఒకవేళ పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే పర్సనల్ ట్రైనర్ ఖర్చు ఉంటుంది. ఇవి జనరల్ ఫిట్నెస్ కు ఉండే ఖర్చు. హెల్త్ కూడా మంచి ఇంప్రూవ్ అవుతుంటది. ఇది వెల్ అండ్ గుడ్. జనరల్ ఫిట్నెస్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఓకే, అది ప్రాపర్ గా చేసే మీరు దాంట్లో కూడా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ప్రాపర్ గైడెన్స్ లో చేసుకుంటే ఫిట్నెస్ అంతా ఇంకొకటి గుడ్నెస్ ఇంకొకటి ఉండదు. నెక్స్ట్ బాడీ బిల్డింగ్. ఇప్పుడు మనం బాడీ బిల్డింగ్, ఈరోజు టాపిక్ బాడీ బిల్డింగ్ కాబట్టి బాడీ బిల్డింగ్ గురించి మాట్లాడదాం. బాడీ బిల్డింగ్ లా స్టెరాయిడ్స్ యూజ్ చేయొచ్చా, యూజ్ చేయొద్దా, యూజ్ చేయకపోతే ఏంది అనేది కూడా డిస్కస్ చేస్తా. సో ఫస్ట్ పైసల గురించి మాట్లాడదాం. పైసలు ఏడ ఖర్చు అవుతాయి అంటే, ఒకటి డైట్, ఫిట్నెస్ ఉన్నట్లే సప్లిమెంట్స్, పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటే పర్సనల్ ట్రైనింగ్, ఆబ్వియస్లీ జిమ్ ఫీజ్. ఇవి సేమ్ మీరు ఫిట్నెస్ కి ఏమైతే ఖర్చులు ఉంటాయో అవి బాడీ బిల్డింగ్ లో ఖర్చు ఉంటాయి. కాకపోతే బాడీ బిల్డింగ్ లా ఎక్స్ట్రా ఖర్చులు ఏడైతాయి అంటే, ఒకటి స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ లేనిది బాడీ బిల్డింగ్ కాదు. చాలా మంది చెప్తుంటారు, నేను స్టెరాయిడ్ యూస్ చేయలే, బాడీ డైరెక్ట్ కాంపిట్ చేస్తున్నా, న్యాచురల్ కాంపిటీషన్. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఉండదు. మీరు కాంపిటేటివ్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఒక స్కామ్, అంతకు మించి ఏం లేదు. ఎట్లా అనేది, ఇగో మీకు బాడీ బిల్డర్ ఫోటోలు ఇస్తా. కై గ్రీన్, సైమన్ పాండా, వీళ్ళ ఫిజిక్లు చూడండి. వీళ్ళు కూడా న్యాచురల్ అనే చెప్పుకొని తిరుగుతారు. ఎగ్జాంపుల్, నేను స్టెరాయిడ్ వేసి ఫిజిక్ బిల్డ్ చేసిన అంటే జనాలకి ఒక పర్స్పెక్టివ్ ఏమొస్తా అంటే, వీడు ఇంజెక్షన్ వేసుకుంటూ బాడీ పెంచిండు, ఏముంది. ఇప్పుడు ఇంకోటి, పబ్లిక్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలోనో లేకపోతే పోలీసులోనో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, దాంట్లో ప్యాట్రియోటిజం ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. అరే దేశం కోసం చచ్చిపోయినాను ఒక సింపతి కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ బిల్డర్ చచ్చిపోయినా అంటే, వాడు ఇంజెక్షన్ లేచిండ్రా చచ్చిపోయిండు జిమ్లా అనే ఒక చిన్న చూపు ఉంటుంది. అది కూడా ఒక రీజన్, చెప్పకపోని ఇంకే బాడీ బిల్డింగ్ లా స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారని. ఇంకొకటి, ఎవరైతే సోషల్ మీడియాలో న్యాచురల్ బాడీ బిల్డింగ్ చేస్తున్నాం, నేను అనేది కాంపిటేటివ్ పర్స్పెక్టివ్ లో, అంటే కాంపిటీషన్, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ స్టేజ్ మీద పోయి నిలబడుతున్నాం న్యాచురల్ గా అని చెప్తుందంటే, వానంత పిచ్చిపోకోడు ఉండడు, లేదా జనాలను చేస్తుండు. సో ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఉండదు. న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది స్కామ్. ఇది నీకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అయినా పడే వర్డ్ అది. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసిన 90 days లా, అంటే ఇట్లుండే ఫిజిక్ ని చేంజ్ చేసిన, ఫిజిక్ ని 90 days లా. వెల్ అండ్ గుడ్. నార్మల్ జనాలు ఎవరైనా చూస్తే, అరే మా అన్న ఫిజిక్ చేంజ్ అయింది, ఫ్యాట్ లాస్ అయింది, నైస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్లా కామెంట్లు పెడుతుంటారు. అది వాస్తవం కూడా. కాకపోతే ఈ బాడీని నేను బాడీ బిల్డింగ్ స్టేజ్ మీద తీసుకోగలుగుతానా అంటే తీసుకోలేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ గా కాంపిటీషన్ పోయినా అనుకో, ఫర్ సపోజ్ న్యాచురల్ గా నేను కాంపిటీషన్ పోయినా, ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ యూజ్ చేయకుండా. కాంపిటీషన్ అంటే ఏంది? బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అంటే ఒక స్టేజ్ మీద 10 మంది నిలబడతారు. ఆ 10 మందిలా ఎవడు బెస్టో వాడిని పికప్ చేసి వానికి ప్రైజ్ ఇస్తారు. అది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. జనాలు అందులో ఏం చూస్తారు? సిమెట్రీ చూస్తారు, మజిల్ మాస్ చూస్తారు, లో బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చూస్తారు, పోజింగ్ చూస్తారు. ఇవన్నీ చూసి ఒకరిని ది బెస్ట్ ఎవడుండో వాడిని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను న్యాచురల్ గా పోయినా స్టేజ్ మీన్కి, మిగతా 9 మంది స్టెరాయిడ్ వేసుకొని వచ్చిర్రు. వాడు జడ్జ్ ఏం చూస్తాడు? ది బెస్ట్ ఎవడు వాడిని చూసి పికప్ చేస్తాడు, వానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు.
ఇప్పుడు 9 మంది స్టెరాయిడ్ వేసుకొచ్చి నేను ఒక్కనే న్యాచురల్ గా పోయి నేను గెలుస్తా అంటే వానంత ఇప్పుడు అన్నదే ఉండడు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది ఉండదు. న్యాచురల్ గా మీరు మజిల్ బిల్డింగ్ చేయొచ్చు, న్యాచురల్ గా మీరు ఫ్యాట్ లాస్ చేయొచ్చు, వెయిట్ గెయిన్ చేయొచ్చు, వెయిట్ లాస్ చేయొచ్చు. న్యాచురల్ గా అయితే ఉండదు బాడీ బిల్డింగ్ అనేది. ఇది నోట్ ది పాయింట్. సో పెద్ద పెద్ద బాడీ బిల్డర్లే మేము న్యాచురల్ అని చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారా అంటే ఇది ఒక బిజినెస్. ఇప్పుడు నేనున్నా అంతో ఇంతో బాడీ ఉంది, ఇప్పుడు నేను వచ్చి స్టెరాయిడ్ వేసి బాడీ పెంచిన అని చెప్పిన అనుకో, 10 మందిలా ఒక్కరిద్దరు నా దగ్గరకు వస్తారు ట్రైనింగ్ తీసుకొని. ఇప్పుడు నేను ఫిజిక్ ఉంది నాకు, నేను న్యాచురల్ గా బిల్డ్ చేసిన, డైట్ ఫాలో అయినా, వర్కౌట్ మంచిగా చేసిన, న్యాచురల్ గా బిల్డ్ చేసిన బాడీ అని చెప్పింది అనుకో, 10 మందిలో ఆల్మోస్ట్ 8-9 మంది ఈజీగా నా దగ్గరకు వస్తారు. అందులో డౌట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదా 10 మంది కూడా వస్తారు. ఎందుకంటే అరే అన్న న్యాచురల్ గా బిల్డ్ చేసిన బాడీ, మన బాడీ కూడా అట్లా చేంజ్ చేస్తాడు న్యాచురల్ గా అని నా దగ్గరకు వస్తారు. సో ఇది ఒక బిజినెస్. ఇప్పుడు నేను ఏం వేసినా కానీ న్యాచురల్ అని చెప్పుకొని మీతోన అది ఉంటుంది అనమాట కథ. ఇది కూడా ఒక రీజన్, అంటే స్టెరాయిడ్ వేసినా కానీ చెప్పకపోనికి. పైసల విషయానికి వస్తే పైసలు మస్తు ఖర్చు అవుతాయి. ఒక చిన్న గల్లీ కాంపిటీషన్ లో నువ్వు కంపీట్ చేయాలన్నా కానీ ఇప్పుడున్న ఖర్చులల్లా మినిమం 25,000 పర్ మంత్ ఖర్చు అవుతుంది చిన్న గల్లీ కాంపిటీషన్ కి. అది మీ గోల్ ప్రకారం మీరు గల్లీ కాంపిటీషన్ చేస్తారా, నేషనల్ కాంపిట్ అవుతారా, లేకపోతే ఇంటర్నేషనల్ పోతారా, మిస్టర్ ఒలింపియా పోతారా, అది మీ ఇంట్రెస్ట్ ప్రకారం. దాని ప్రకారం మీ బాడీ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీకి 200 గ్రాములు ప్రోటీన్ సరిపోతుంది. అదే నువ్వు పెద్ద బాడీ బిల్డర్ ని తీసుకొని 200 గ్రాములు దేనికి కాదు, వాని బాడీ రిక్వైర్మెంట్ ఇంకెక్కువ ఉంటది. ఇప్పుడు నేను నా ఖర్చులు వేరే ఉంటాయి, వాళ్ళ ఖర్చులు వేరే ఉంటాయి. కాంపిటీషన్లకు ఓనింగ్కే కూడా ఖర్చు ఉంటది. ఇప్పుడు 10 మంది కాంపిటీషన్కి వచ్చారంటే 10 మంది 20,000 వేలు, లేకపోతే ఆ కాంపిటీషన్ బట్టి 2,000 అట్లా వాళ్ళు ఫీ అనేది పే చేయాలి. దాని తర్వాత కంపీట్ చేస్తారు. ఆ కాంపిటీషన్ అయిపోయినాక ది బెస్ట్ ఓడో వానికి ప్రైజ్ మనీ వస్తుంది. ఎంత ప్రైజ్ మనీ వస్తుంది? ఇప్పుడు వాడు 2,000 కాంపిటీషన్ కట్టిన అనుకో, కాంపీట్ చేయడానికి విన్ అయితే 20,000 వస్తుంది. ఆ 20,000 ఏంది? విన్ నెల ఖర్చు. సో బాడీ బిల్డింగ్ అనేది తీసుకునేది ఉంటది, ఇచ్చేది ఉండదు. మీరు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ పోతుర్రు అంటే కాంపిటీషన్ ఫీ కట్టాలి, ట్రైనింగ్ ఫీజు కట్టాలి, దానికి ప్రిపరేషన్ ఫీజు, ఇప్పుడు చెప్పిన ఖర్చులన్నీ, ఇవన్నీ ఖర్చులు. రిటర్న్ ఏమొస్తుందిరా అంటే నీకు 1-2 నెలల ఖర్చు ప్రైజ్ మనీ వస్తుంది. ఎవరైతే కంపీట్ చేస్తారో, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. నా ఫ్రెండ్స్ లలో కూడా బాడీ బిల్డర్లు ఉండు, కంపీట్ చేసే వాళ్ళు ఉండరు. సో నాకు తెలుసు కాబట్టి ఆ ట్రూత్ మీతో షేర్ చేసుకుంటున్నా. అదనమాట. మళ్ళీ మనీ ఎట్లా జనరేట్ చేస్తాం రా అంటే, వాడు ఏ బాడీ అయితే బిల్డ్ చేసిండో అది ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ తోన మనం జనాలకు సర్వీస్ ఎట్లా ఇస్తాం, దాని నుంచి బిజినెస్ ఎట్లా జనరేట్ చేస్తాం, మార్కెటింగ్ మీరు మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటారు, దాన్ని బట్టి మనీ జనరేట్ అవుతాయి. అంతేగాని మీరు కాంపిటీషన్ లా పార్టిసిపేట్ చేసినంత మాత్రాన పైసలు రావు. పైసలు కాంపిటీషన్ కి పోయేటివి ఉంటాయి కానీ వచ్చేటివి ఉండవు. సో ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. ఎవరైతే బాడీ బిల్డర్ అయిదాం అనుకుంటుర్రో, ఫస్ట్ బాడీ బిల్డర్ కానికే మనం ఏమి ఇవ్వాల్సి వస్తుంది, రిటర్న్ లో మనకేం వస్తుంది, ఇది మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. నా జీవితంలో నేను కంపీట్ ఎప్పుడు చేయలేను. నేను అఫ్ కోర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఛాన్సాలు చేసిన, నేను చేసిన ట్రాన్స్ఫర్మేషన్ కి ఇంకొక 1-2 months మళ్ళీ అట్లే కంటిన్యూషన్ చేస్తే స్టేజ్ పోయే బాడీ కూడా నేను రెడీ చేసుకుంటా. కాకపోతే నేను ఎప్పుడు కంపీట్ చేయలేదు, ఎందుకంటే నాకు రియాలిటీ తెలుసు. ఆల్రెడీ కంపీట్ చేసిన వాళ్ళని చూసిన కాబట్టి వాళ్ళకి రిటర్న్లు ఏమొస్తుందో చూసినా, దాన్ని నేను అనలైజ్ చేసుకున్నా. ఓకే మనం బాడీ పెంచుదాం, బాడీ పెంచినాక మనం కంపీట్ చేయకపోతే ఎట్లుంటది, కంపీట్ చేసి ఎట్లుంటది, కంపీట్ చేయకపోతే నాకేమైనా లాస్ అవుతుందా? నాకైతే ఏం కనబడలేదు. ఎందుకంటే వేల మంది కంపీట్ చేస్తుంటారు, వాళ్ళకు ఏదో సపరేట్ రికగ్నిషన్ వచ్చిందా అంటే రాలేదు. విన్ అయిన వాళ్ళకు కూడా రాదు, టు బి ఫ్రాంక్. సరే మీకు ఇప్పుడు వీడియో చూసేటోళ్ళకు ఎంతమందికి మిస్టర్ హైదరాబాద్ తెలుసు, మిస్టర్ తెలంగాణ తెలుసు? సరే మిస్టర్ తెలంగాణలో సిల్వర్ మెడల్ తెచ్చిన వాళ్ళు ఎవరు తెలుసు, బ్రాంజ్ మెడల్ తెచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా అంటే, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు, సెకండ్ వచ్చిన వాళ్ళు ఎవరు, థర్డ్ వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? తెలియదుగా. సో నేమ్ అంటే పేరు వచ్చేది కూడా అంతేం ఉండదు, పైసలు వచ్చేది ఏముండదు. కంపీట్ ఎందుకు చేస్తారంటే అది వాళ్ళ షోక్. బాడీ బిల్డింగ్ అనేది ఒక ప్యాషన్ అంతే, అదొక పిచ్చి, ఇంకా అంతే. అంతకు మించి
నేను మిలీనియర్ అవుతా, బిలీనియర్ అవుతా, లేకపోతే ఇంకేదో అయిపోతా, నేను కంప్లీట్ చేస్తే విన్ అయితే అన్ని ఏముండదు. మీరు మనీ ఎట్లా జనరేట్ చేస్తారంటే మీది మీరు బ్రాండింగ్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఫిజిక్ ఇట్లుంది, నేను అవతలలోకి ట్రైనింగ్ ఇస్తా, చెప్పాలి కుల్లం కులాసి. ఈ ఈ రోజులల్లా ది బెస్ట్ పవర్ ఏంటంటే హానెస్టీ. మీరు ఎంత నిజాయితీగా ఉంటే జనాలు అంత ప్రేమ ఇస్తారు మీకు, అంత ఎఫెక్షన్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ కాలంలో ఏముందో కుల్లం కుల ట్రాన్స్పరెన్సీ అనేది పెట్టిరంటే జనాలు ఆటోమేటిక్ మీ దగ్గరకు వస్తారు. సో మీరు ఎట్లా మార్కెటింగ్ చేసుకుంటారు, ఎట్లా బిల్డ్ చేసుకుంటారు మీ బ్రాండ్ అనేది, దాన్ని బట్టి పైసలు వస్తాయి అన్నమాట. ఓన్లీ కాంపిటీషన్ నుంచి రావు. అర్థమైన ఉంటది. చాలా ఎవరైతే టీనేజర్స్ నాకు ఇన్స్టాగ్రామ్ లా లేకపోతే యూట్యూబ్ వీడియోలలో కమెంట్ చేస్తుర్రో లేకపోతే డిఎం చేస్తుర్రో, అన్న కాంపిటీషన్ కి ప్రిపేర్ అవుతా, లేకపోతే నీ లెక్క ట్రాన్స్ఫర్మేషన్ చేస్తా. ట్రాన్స్ఫర్మేషన్ కూడా పైసలు పడతాయి, చాలా పైసలు పడతాయి. డైట్ కి, సప్లిమెంటేషన్ కి, జిమ్ ఫీజు అందరు కడుతుంటారు, అది వేరులో కానీ. సో అది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. పైసలు లేకుండా బాడీ బిల్డింగ్ కాదు. ఒకవేళ చేసినా కానీ ఒక సర్టన్ స్టేజ్ వరకు పోయి ఆగిపోవాల్సి వస్తుంది. నేను చాలా మందిని చూసిన నా సర్కిల్లా, అంటే పైసలు లేక బాడీ బిల్డింగ్ ఆపేసిన వాళ్ళు. దానికంటే ఇంపార్టెంట్ ఏదన్నా ఇన్కమ్ సోర్స్ పెట్టుకోండి. మీరు పైసలకి ఏ డోకా ఉండొద్దు. ఒకసారి మీరు స్టార్ట్ చేసారు బాడీ బిల్డింగ్ అంటే ఇంకేదన్నా రీజన్ వల్ల, అంటే మీకు దాని మీద ప్యాషన్ పోయింది, లేకపోతే ఇంట్రెస్ట్ పోయింది, లేకపోతే ఇంకేదన్నా హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల ఆపిర్రు అంటే ఏం కాదు. కాకపోతే పైసల వల్ల మాత్రం ఎప్పుడు బాడీ బిల్డింగ్ ఆపే పరిస్థితి రావద్దు. అట్లా రావద్దంటే ఫస్ట్ మీ ఇన్కమ్ సోర్స్ స్ట్రాంగ్ చేసుకోండి, మంచిగా చదువుకోండి. జాబ్ చేసుకుంటా కూడా బాడీ బిల్డింగ్ చేయొచ్చు, లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్న బిజినెస్ చేసుకుంటా కూడా బాడీ బిల్డింగ్ చేయొచ్చు. మీ ప్యాషన్ ఫాలో కావచ్చు. నేను అట్లే చేస్తున్నా. నా షెడ్యూల్ చెప్తా. మార్నింగ్ 5 to 8 నేను జిమ్ లా ట్రైనింగ్ ఇస్తా క్లయింట్స్ కి. 9 to 5:30 ఆఫీస్లో ఉంటా. మన ఇండియాలో ప్రొడక్టివిటీ చూడరు, ఆఫీస్ లో నువ్వు ఎంత టైం ఉంటున్నావు అది చూస్తారు. సో 9 to 5:30 అంటే అది 6:30 అవుతుంది. మళ్ళా నేను 6:30 to నైట్ 10 వరకు జిమ్ లా ట్రైనింగ్ ఇస్తా క్లయింట్స్ కి. ఒకవేళ ఆఫీస్ లో 6:30 అయిందంటే 6:45 ఆ టైంకి పోతా జిమ్ కి. సో ఇది నా షెడ్యూల్. ఎందుకు నా ఇంత బిజీ షెడ్యూల్ అంటారు, ఇంట్లో కూడా తిడుతుంటారు, అరే ఏదో ఒక్క దిక్కు చేసుకోవచ్చు కదా, రెండు దిక్కులు ఎందుకు అని. ఎందుకు నేను చేస్తా అంటే, ఒకటే జాబ్ దిక్కు పోయింది అనుకో, నా బాడీ బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ నేను కవర్ చేసుకోగలుగుతా. కాకపోతే నా సేవింగ్స్ లేకపోతే నా ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ వీటి మీద అవి ఎక్స్పెండిచర్ కూడా క్లియర్ అయిపోతుంది. కాకపోతే నాకు మనీ ఇంపార్టెంట్, ప్యాషన్ ఇంపార్టెంట్. మనీ వల్ల నేను ప్యాషన్ ఎప్పుడు ఆపకూడదు. అందుకే రెండు, ప్యాషన్ ని అలైవ్, జాబ్ అలైవ్, అంటే పైసలు అలైవ్, ఈ రెండు ఉండాలి. సో నేను చెప్పాలనుకున్నది మీకు రీచ్ అయిన ఉంటుంది. బాడీ బిల్డింగ్ అయితే మీరు కాంపిటీషన్ పోయినాము, విన్ అయినాము అన్నంత మాత్రాన పైసలు రావు. ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మీకు సోషల్ మీడియాలో ఎవరైనా కాంపిటీషన్ చేసే వాళ్ళు తెలిసినా వాళ్ళని అడగండి, అన్న కాంపిటీషన్ చేస్తే మీకు ఎన్ని పైసలు వస్తాయి, మీరు ఎంత ఇన్వెస్ట్ చేసిర్రు, ఎన్ని పైసలు వస్తాయని అడిగితే కూడా వాళ్ళు చెప్తారు. సో అంతే గాయస్, పైసలు చాలా ఇంపార్టెంట్ బాడీ బిల్డింగ్ లా. స్టెరాయిడ్ లేనిది కూడా బాడీ బిల్డ్ కాదు. ఎందుకంటే స్టెరాయిడ్ వెయ్యంది ఆ బాడీ బిల్డర్ ఫిజికే రాదు, వస్తుంది. మీరు న్యాచురల్ గా కూడా బాడీ బిల్డ్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, మజిల్ బిల్డింగ్, ఫ్యాట్ లాస్ చేయొచ్చు. కాకపోతే ఏదైతే కాంపిటేటివ్ బాడీ బిల్డింగ్ ఉందో అది మాత్రం చేయలేరు. ఇప్పటిదాకా మీకు చెప్పిన 10 మందిలో మీరు ఒక్కరు డిఫరెంట్ పోతారు. మనమేం అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి కొడుకులం కాదు. సో జెనెటికల్ గా నేను జెనెటిక్స్ తోనే చేసా, జెనెటిక్స్ తో ఏం కాదు. బాడీ బిల్డింగ్ లా హ్యూమన్ లిమిట్స్, అవుట్ ఆఫ్ హ్యూమన్ లిమిట్స్ ఉంటది ఫిజిక్ అనేది. అండ్ ఆల్సో సాక్రిఫైసెస్ గురించి చెప్పాలంటే, మీకు బాడీ బిల్డింగ్ లా 2-3 days ముందల వాటర్ వదిలేస్తారు, 1 month ముందల సాల్ట్ వదిలేస్తారు, 1 month ముందల కార్బోహైడ్రేట్స్ వదిలేస్తారు. సో ఇవన్నీ వదిలేస్తారు. నీళ్లు కూడా తాగరు. మీరు ఐ మూవీలో చూస్తే విక్రమ్ ఇట్లా కళ్ళు తిరిగి పడిపోతాడు కదా, కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ వచ్చి నీళ్ళు తాపనిపోతే స్పూన్ తో తాపుతాడు. సో అట్లా వాటర్ కూడా క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ సాక్రిఫైసెస్ ఉంటాయి. ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాల్సి, బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని. మీరు ఒకవేళ బాడీ బిల్డింగ్ లో దిగుతుర్రు అంటే అన్ని ఒకసారి ఒక సర్కిల్ గీసుకొని ఆ సర్కిల్ లో అన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకొని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము అంటేనే దిగండి. అంతేగాని
ఇంబ్యాలెన్స్ అయిపోయి మళ్ళీ దానివల్ల బాడీ బిల్డింగ్ లకి బయటకు వచ్చి జర బాధ అవుతుంది. సో అన్ని ముందే చూసుకోండి. ఫ్యామిలీ, మనీ, హెల్త్, టైమ్, ఇవన్నీ సాక్రిఫైస్లు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని పోవాల్సి వస్తుంది ముందరికి. అప్పుడే ఒక స్టెప్ ముందరకు పోగలుగుతారు. నేను చెప్పేది మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇఫ్ యు లైక్ ద వీడియో, హిట్ ద లైక్ బటన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.